గురువుగారు, మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సరం పంచాంగ శ్రవణంలో పంచాంగాలు ఏం చెప్పబడుతున్నాయంటే మకర రాశి ఎలా ఉంటుంది, మకర రాశి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పాలి. మకర రాశిలో మనం నక్షత్రయుక్తంగా చెప్తున్నాం కాబట్టి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ఇక ధనిష్ట 1, 2 పాదాలు ఉంటే ఇది మకర రాశి అవుతుంది. వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 14. ముందు ఇది చెప్పుకుంటే అందరికీ ఒక ఆనందంగా ఉంటుంది. అలాగే రాజపూజ్యం 4, అవమానం 5 ఉంటుంది. అంటే బ్యాలెన్సింగ్గా ఏమీ లేదు. ఆదాయం కన్నా వ్యయమే ఎక్కువ ఉంది, రాజపూజ్యం కన్నా ఒక పాలు అవమానమే ఎక్కువ ఉంది ఈ మకర రాశి. ఇది కూడా మిశ్రమ ఫలితాల సమాహారంగానే కనబడుతుంది. అయితే ఇందులో మనం చెప్పుకున్నట్టుగా ముందు నక్షత్రపరంగా చూస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు ఈ రాశిలో ఉంటారు కాబట్టి ఆ ఉత్తరాషాఢ గురించి మాట్లాడుకుంటే వీళ్ళకి ఒక అలవాటు చేసుకోవాలి. ప్రతి పని వాయిదా వేయకుండా ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయడం అనేది నేర్చుకోవాలి. బద్ధకానికి జీవితంలో తావు ఇవ్వకూడదు. అలా ఇచ్చారంటే ఆ పని పూర్తి కాదు అని. అసలు కొంచెం కూడా పోస్ట్ పోన్ వాయిదా వేయడమో బద్ధకించడమో చేయకూడదు అనేది ప్రథమ సూచన. అలాగే వీళ్ళు నమ్మకంగా ఉండి మోసగిస్తారు, కొంతమంది నమ్మకంతో మోసగిస్తారు. అటువంటి వ్యక్తులు వీళ్ళకి తారసపడతారు. వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఎక్కువసార్లు వీళ్ళు మోసగింపబడతారు. వాళ్ళకి నమ్మకం చూపించి వీళ్ళ జీవితాల్లోకి దూరిపోతూ ఉంటారు మోసగాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎవరో వీళ్ళు గుర్తించగలగాలి. నమ్మించి మోసం చేసేవాళ్ళు వీళ్ళకి ఈ సంవత్సరంలో ఎదురుపడతారు. వాళ్ళ విషయంలో తస్మాత్ జాగ్రత్త. ఇంకోటి ఏంటి, వీళ్ళు ఏం చేయాలంటే ఎవరికి కూడా ఉద్యోగాల్లో కానీ లేకపోతే బయట జనాల్లో కానీ కుటుంబ జనాల్లో కానీ ఎవరికి సలహాలు అనేది ఇవ్వడం మంచి పద్ధతి కాదు. తగ్గించడం కదా, ఇవ్వకూడదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని నోరు మూసి చేసుకుంటే వీళ్ళకి మంచిది. ఒకవేళ సలహాలు ఇస్తే కనుక ఎదురు వీళ్ళకి వికటించే ప్రమాదం ఉంది. దాని వీళ్ళ శత్రుత్వాలు కొని తెచ్చుకున్నట్టుగా ఉంటుంది. సలహాలు ఇవ్వడం అనే ప్రక్రియ ఏదైతే ఉంటుందో వాళ్ళు ప్రత్యక్షంగా ఈ సంవత్సరం సలహాలు ఇవ్వకుండా వాళ్ళ పని వాళ్ళు బుద్ధిగా చేసుకోవడం ఒకటి, నమ్మించి మోసవాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి ఎక్కువగా గుడ్డిగా నమ్మకపోవడం ఒకటి, జీవితంలో బద్ధకానికి తావివ్వకుండా ఉండడం ఒకటి. ఇప్పుడు ఈ విశ్వావసునామ సంవత్సరంలో మన ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళకి మనం చెప్పదగ్గ సూచన. తర్వాత ఇందులో ఉన్నటువంటి మకర రాశిలో ఉన్నటువంటి శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఈ పాదంలో జన్మ పొందిన వాళ్ళకి వీళ్ళకి శ్రద్ధాశక్తులు చాలా అవసరం. వీళ్ళకి శ్రద్ధ సన్నగిలుతుంది అనమాట. చేసే పని పట్ల కానీ ఇంకో పట్ల కానీ శ్రద్ధ పెట్టి చేయడం చాలా ముఖ్యం. అలాగే వీళ్ళకి ఇంకో ముఖ్య సూచన అంటే ఎవరైనా అడిగితే జాలిపడి ఇతరులకు డబ్బు ఇస్తే వీళ్ళకి తిరిగి రాదు. రికవరీ అనేది ఈ సంవత్సరం పొరపాటు కూడా ఎంత కష్టంలో ఉన్నామని చెప్పినా ఒకవేళ డబ్బులు కనుక వాళ్ళకి అప్పుగా కానీ ఇస్తే వాటికి నీళ్ళు వదిలేసుకోవాల్సింది, వాటి మీద ఆశ వదిలేసుకో, రికవరీ అనే మాట వీళ్ళు మర్చిపోవచ్చు ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు. అదే రకంగా ఎవరికైనా వీళ్ళు ఏదైనా సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తే వీళ్ళు శక్తి మించి ఎగరకూడదు. వీళ్ళ చేత కాకపోతే నిర్మోహమాటంగా మేము చేయలేమండి, మా వల్ల కాదు, క్షమించండి చెప్పడం మంచిది. కానీ వాళ్ళ విషయంలో చేస్తామని దూరి తర్వాత మాట పడాల్సిన పరిస్థితి వస్తుంది. నిర్మోహమాటంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఈ సంవత్సరంగా ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళకి, అంటే మకర రాశిలో ఉన్నటువంటి వీళ్ళకి చెప్పబడింది, ఒక సూచనగా చెప్పబడింది. అలాగే వీళ్ళు తనకమాలిన ధర్మం అంటారు. వీళ్ళ ధర్మాలు వదిలేసేసి పక్కవాడికి ఏదో చేసేద్దాం, పనికిమాలిన ధర్మాలు, తనకమాలిన ధర్మాలు అంటారు. ఈ ప్రాకృతిక ధర్మాలు, నిత్యం వచ్చి అనుసరించే ధర్మాలు వదిలేసి అనుష్ఠాన ధర్మాలు ఇంకెవరికైనా చెయ్యాలంటే, ఇతర వ్యాపకాలు చేయాలంటే వాడి జోలికి వెళ్తే వీడికి నష్టమే తప్పితే లాభం లేదు. కాబట్టి స్వధర్మం వీళ్ళు ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే చాలా ఈ సంవత్సరం ఓర్పుగానే వీళ్ళు ఉండాలి. ఈ మకర రాశి అంటే ఓర్పే వీళ్ళకి శ్రీరామ రక్షగా నిలబడుతుంది. ఎంత ఓర్పుగా ఉండగలిగితే అంత ఓర్పుని వీళ్ళు అలవాటు చేసుకోవాలి, అవలంబించాలి. తర్వాత ఈ మకర రాశిలో ఆఖరిగా ఉన్నటువంటి ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు, ఆ సమయంలో జననం పొందిన వాళ్ళకి ఏంటి వీరికి కొంచెం ఈ పర్టికులర్ ఈ నక్షత్రం వాళ్ళకి కొంచెం బాగుంది అనమాట. వీళ్ళు కరెక్ట్గా ఉద్యోగం కర్తవ్యం నిర్వర్తించి నిబద్ధతతో నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకుంటారు సంఘంలో. అందులో అయినా కూడా ఆ ఫెసిలిటీ ఇక్కడ కనబడుతుంది. అలాగే వీళ్ళకి ఏంటంటే ఇంత పేరు వచ్చేస్తుంది అని చెప్పి కొత్త వ్యవహారాలకు వెళ్ళిపోవడం, కొత్త ఉద్యోగాలు మారిపోవాలనుకోవడం
అది మళ్ళా మూర్ఖత్వమే అవుతుంది. ఉన్న పనినే శ్రద్ధగా చేసుకుంటే గుర్తింపు వస్తుంది. కొత్త వ్యవహారాల జోలికి వెళ్ళొద్దు, కొత్త వ్యాపారాల జోలికి వెళ్ళొద్దు. అలాగే ఉన్న ఉద్యోగాన్ని సక్రమంగా చేసుకుంటే వీడికి ఎటువంటి ఇబ్బంది రాదు ఈ ధనిష్ట వాళ్ళకని చెప్పచ్చు. అలాగే వాహనాలు వీళ్ళు కొనుక్కుంటారు ఈ సంవత్సరం. ఈ మకర రాశి వాళ్ళకి పర్టికులర్గా కొనుక్కుంటారు. వాహనాల విషయంలో వాళ్ళకి ఇష్టమైన వాహన యోగం కనపడుతుంది అనమాట. వాహనాలు కొనుక్కోవచ్చు, హాయిగా ఉండొచ్చు. ఆ రకంగా చూసుకుంటే ఇక మనం ఈ సంవత్సరం ఈ మకర రాశిలో ఉన్నటువంటి అందరూ కూడా కుటుంబంలో ఉండేటువంటి సభ్యులందరి పట్ల ప్రేమాభిమానాలతో ఉండి వాళ్ళ సంరక్షణగా ఉండి ఒక మంచి ప్రోత్సాహకరంగా వాళ్ళకి నిలబడతారన్నమాట. సో మకర రాశిలో ఈ మంచి లక్షణం ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి ఏవో చిన్న చితక దోషాలు నివారణార్థం మనం ఏం చేస్తే మంచిది అనేది మనం చెప్పుకుంటున్నాం. ప్రతి దాంట్లోనూ సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది, దోషం ఉంటే పరిష్కారం ఉంటుంది. అది దైవబలాన్ని పెంచుకుంటే ఈ గ్రహ బలాలు, అశుభ గ్రహ బలాలు తగ్గుతాయి, దైవబలమే ఎక్కువ కాబట్టి. అయితే ఇక్కడ ఈ మకర రాశికి గురువు కుజుడి వల్ల కొంచెం ఇబ్బంది వచ్చింది కాబట్టి గురుగ్రహం అంటే బృహస్పతి గ్రహానికి అలాగే కుజు గ్రహానికి శాంతి చేయిస్తే మంచిది. ఒకవేళ అలా కుదరని పక్షంలో ప్రదోష కాలంలో ప్రతిరోజు సాయంత్రం సంధ్యా సమయం వేళలో పరమేశ్వరుడి గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేస్తే ఆ దోషాలకు సంబంధించి కొంత రిలీఫ్ కలుగుతుందని కూడా మనం చెప్పచ్చు. అలాగా ఇందాక గురు శాంతి చేయగల గురు గ్రహానికి శాంతి చేయడం కుదిరితే సరే, లేనంటే ఈ గురు చరిత్ర పారాయణం ఉంటుంది కదా, అటువంటి గురు చరిత్ర పారాయణం ఏదైనా తీసుకుని శ్రద్ధగా చదివితే కూడా ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతారు, సౌకర్యమైన జీవితాన్ని వీళ్ళు పొందుతారు. వీడికి గురువు అనుగ్రహం ఉంటే ఏ గ్రహం కూడా ఏమీ చెయ్యలేదు. కాబట్టి వీళ్ళకు కూడా విశ్వావసు నామ సంవత్సరం ఆనందదాయకంగా ఉంటుందని ఘంటాపథంగా చెప్పచ్చు.